ఇలా ఒక ఇద్దరు అన్నదమ్ముల్ని మాట్లాడుకుందాం. నీ కలిగిన సమస్తములోను అంటే సమస్తములోను ఎందులో? పుదీనాలో, జీలకర్రలో, ఇంకా నయ్యూరు బాబు. అన్యుల్లో కొంతమంది దరిద్రులు ఉన్నారు. దరిద్రుడు అంటే ఎవడో తెలుసారా? దశం భాగాలు ఎందుకంటే మేము లాజిక్ చెప్తున్నాం. మరి మేము క్రైస్తవ్యంలో లాజిక్ ఆడిదిరా బాబు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. దశం భాగాల వీడియోలు పాస్టర్లవి చాలానే చూస్తుంటారు, అయినా పర్లేదు. ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి రీక్యాప్ లాగా ఈ వీడియోలు చూడండి. దశం భాగం ఇవ్వకుండా నువ్వు అప్పు పోవాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడటండి. ముందు అప్పులు పోవాలి అని అనుకుంటే వాళ్ళకి దశం భాగం ఇవ్వమని చెప్పు. లలితా జ్యువెలర్స్ గుండోడు ఒక మాట చెప్తా ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. నువ్వేం ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా. నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు. దేవుడు స్వస్థపరుస్తాడు. నేను నోరు మూసుకుని దశభాగాలు దిక్కు సావండి. చాలా మంది దశభాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. తీయకుండా ఉంటే పావు అప్పులు ఉన్నాయి తీవా ఏడుసుకో. మనకిచ్చిన దాంట్లో 90 నీ 10 ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు, ఓ డబ్బాలు వేసే 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది. చూసారుగా, ఇలా డిమాండ్ చేసి, ఇలా భయపెట్టి బెదిరించి లాక్కుంటూ ఉంటే వీళ్ళ గురించి ఎక్స్పోజ్ చేస్తూ, ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాం అనేది కూడా మనం మాట్లాడుకుందాం. వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ మనం అనేక రకాల వీడియోలు చేసాం. సో ఈ వీడియోలన్నీ చూసి ఇప్పటికే చాలామంది అమ్మ బాబోయ్ మాకు ఈ దోపిడీ వద్దు, మాకు ఈ దరిద్రం వద్దు అని చెప్పేసి ఆ క్రైస్తవ్యాన్ని ఛీ అని థూ అని ఉమ్మేసి మరి బయటకు వచ్చేస్తున్నారు. దాంతో ఇప్పుడు వీళ్ళు కొత్త ట్రెండ్ మొదలెట్టారు. అదేంటంటే అదన్నమాట మ్యాటర్. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు అందరూ పంద మార్చేశారు కదా, మార్చేసి ఔరాబాయ్ మేము తీసుకుంటే నీకేం నొప్పి అంటున్నారు. తీసుకున్నందుకు నొప్పి కాదురా, అది ఇచ్చేవాడు కూడా పుచ్చుకునేవాడు టాలెంట్. మనమేమంటాం? కాకపోతే మీరు మాట్లాడతారు చూసారా హిందూ సంఘాలని ఆన్లైన్ బెగ్గర్స్ అని చెప్పేసి, అలా మాట్లాడే లుచ్చాగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బలుపులు వెలిగించాలా. వాళ్ళ మాటలు నమ్ముతున్న అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞాన బలుపులు ఎలగాల. ఎలా ఎలగాలంటే సీరియల్ బల్బులు వెలిగింటే ఎలగాలి. అలా వెలిగించడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఇలా ఒక ఇద్దరు అన్నదమ్ముల్ని మాట్లాడుకుందాం. అన్నదమ్ములు అంటే రక్త సంబంధం కాదులేండి, అదే దాన్ని ఏమంటారు, ఆత్మీయ సంబంధం అది. సో ఈ ఆత్మీయ సోదరులు ఇద్దరు ఒకేలాంటి మనస్తత్వంతో, ఒకేలాంటి మ్యానిపులేషన్ తోటి క్రైస్తవ సమాజాన్ని ఎలా ఎరుపులు చేస్తున్నారో మీకు ఇలా చూపిస్తా. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ సైథాన్ రాజ్. ఎందుకు దశమ భాగం ఇవ్వాలి? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, నీ కలిగిన సమస్తములోను అంటే సమస్తములోను ఎందులో? పుదీనాలో, జీలకర్రలో, ఇంకా నయ్యూరు బాబు. పిల్లలు పుడితే పిల్లల్లో దశంభాగం, పెళ్లి చేసుకుంటే పెళ్ళంలో దశంభాగం అని చెప్పి లెక్కలు కట్టలేదు. ఎందుకో చెప్పాడు, నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము. ఓహో, ఈడి మందిరంలో ఆహారం ఉండు నిమిత్తము అవన్నీ తెచ్చివ్వాలంట. మీ కొంపల్లో ఆహారం అయిపోయినా పర్లేదు కానీ ఈడికి మాత్రం సమృద్ధిగా చేర్చాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఒక్కొక్క దరిద్రుడు ఉంటాడు. సేవకులు దశం భాగాలు అడుగుతారని అన్యుల్లో కొంతమంది దరిద్రులు ఉన్నారు. వాడికి తెలియదు, ఒకటి చెబితే అర్థం కాదు. అది మ్యాటర్. అన్నిల్లో ఉండే దరిద్రులు అంటే ఎవరో హిందువులు ఎవరైతే దశంభాగాల లెక్కల్ని క్వశ్చన్ చేస్తున్నారో, దశంభాగాల పేరుతోటి ఎందుకురా లూటీ చేస్తున్నారు అని నిలదీస్తారో వాళ్ళందరూ కూడా అన్యుల్లో ఉన్న దరిద్రులు అంటున్నాడు. అయితే ఒరే దరిద్రుడా సైతాన్ రాజుగా, అన్యులు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళు అన్యులు కాబట్టి క్వశ్చన్ చేయట్లేదురా. నీ దగ్గరకు వచ్చిన ఆత్మలు ఏవైతే ఉన్నాయో, అదే మీరు ఆస్తులుగా భావించే ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఆత్మలన్నీ కూడా ఒకప్పుడు హిందువులే. మళ్ళీ మీ మతం అబద్ధమని, మీ దేవుడు లేడని, మీరు చెప్పే కట్టుకథలన్నీ అబద్ధాలని తెలిసిన రోజున తిరిగి వాళ్ళు రావాల్సింది హిందుత్వంలోనికే. కాబట్టి మా సాటి హిందూ సోదరులను లేదా మా సాటి మనుషులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మీరు చేస్తున్న మోసాలని, మీరు పెడుతున్న మభ్యతని వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు. అంతేగాని నీకొచ్చే ఆ భాగాలు ఏవైతే ఉన్నాయో, అదే ప్రైవేట్ భాగాలు కాదులే, దశం భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాటాలు దుబ్బటానికి కాదురా ఓవర్ డాగ్స్. పైగా అన్నిల్లో ఉండే దరిద్రులు అంట. దరిద్రుడు అంటే ఎవడో తెలుసారా? రైస్ బ్యాగుల కోసం, రోగాల కోసం మతాలు మారిపోతారు చూసావా?
వాళ్ళనరా దరిద్రులు అనాలి. దరిద్రుడా. దశమ భాగాలు ఎందుకు అంటాడు? అరే మీరు 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 అడిగే అడుగుతున్నారుగా, మరి దశమ భాగాలు ఎందుకంటే మేము లాజిక్ చెప్తున్నాం, మరి మేము మిమ్మల్ని అడుగుతాం, మీరు చెప్పండి. ఊరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ అనే పదం వాడమాకండ్రా. మీ నోటంటే పెద్ద బూతులాగా ఉంటదిరా. క్రైస్తవ్యంలో లాజిక్ ఆడిదిరా బాబు. అసలు ఏ లాజిక్లు లేకుండా మ్యాజిక్ల మీద బతికే ట్రాజిక్ మతం మీదే కదా. చెప్పు ఆ లాజిక్ ఏంటి? దశమ భాగం ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పాడు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని ఒక మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? నా మందిరములో ఆనందింపజేస్తాను అన్నాడు. మూడవది ఏమన్నాడు? నేను వారిని పోషించేదను అన్నాడు. ఈ రెండు అయితే నిజమే ఒప్పుకుంటున్నాను రా. మందిరానికి అదే మీ చర్చికి వచ్చే వాళ్ళని పోషిస్తున్నారు. చికెన్ కర్రీలు ఇట్లాంటివన్నీ పెడతా ఉంటారంట వచ్చిన వాళ్ళకి. విన్నా నేను కూడా, నేను ఇంటర్నెట్లో చూశాను కూడా. రెండోది ఉంది చూడు, ఆనందింపజేస్తారు అని. అప్పు మామూలుగా లేదురా. ఆ మరుగుదొడ్డిగాడైతే పుచ్చిపోయిన పువ్వులకి పాచిపోయిన పువ్వులకి ఆయింట్మెంట్లు రాస్తాడు. ఆ ఎబినేజర్ గాడైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా నగ్న ప్రార్థనల పేరుతోటి చక్కగా ఆనందింపజేస్తాడు. ఇంకా అలా చేసే పాస్టర్ల లెక్కకైతే అంతే లేదు. మరి దీనికి దశమ భాగాలతో పని ఏంటి, సంబంధం ఏంటి చెప్పు? అనేక మందికి దేవుని మందిరములో ఆహారం దొరకాలి. ఓహో, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ బువ్వ పెడతాం కోసం అని చెప్పేసి దశమ భాగాలు తీసుకుంటున్నారు. బాగుందిరా. కానీ మరి బొవ్వక లేక అడుక్కు తినే వాళ్ళు ఉంటారు కదా పాపం. ఆ సంతోషమ్మ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకో బెచ్చగత్తి కావచ్చు. వాళ్ళు అడుక్కు తెచ్చుకున్న 100 రూపాయల్లో నుంచి కూడా 10 రూపాయలు దశమ భాగం అడుక్కు తీసుకుని పరమ బెచ్చగాళ్ళని ఏమనాలరా? కోర్స్ పాస్టర్లు అంటున్నాం ప్రస్తుతానికైతే, ఇంకా ఏమన్నా పదం ఉంటుందేమో చూడాలి. సో యాతావాత ఇది చెప్పేది ఏంటంటే, మేము తీసుకుంటాం రా బై అంటున్నాడు. కానీ ఎన్ని చర్చిల్లో అన్నదానాలు జరుగుతున్నాయిరా? పైగా హిందువుల డబ్బుల గురించి మాట్లాడే వాళ్ళకి చెప్పాలా. హిందూ సంఘాలు డబ్బులు అడుగుతున్నాయి, ధర్మం పేరుతోటి అడుక్కుంటున్నారు, లేకపోతే ధర్మం పేరుతోటి క్యూఆర్లు పెడుతున్నారు అని చెప్పేసి అంటారు. మరి క్యూఆర్లు పెట్టకపోతే ఏం పెట్టాలి? హిందువులందరినీ మాయమాటలతోటి మోసపుచ్చి మత మార్పిడి చేసే వీళ్ళు బాజాప్తాగా డబ్బులు అడుక్కుంటున్నప్పుడు మరి హిందూ సమాజాన్ని కాపాడాలనుకునే వాళ్ళు ఏమడగాలి? ఇంత వ్యవస్థలతోటి ఇన్ని లక్షల కోట్లతోటి పనిచేసే వీళ్ళని ఎదుర్కోవాలంటే మరి మా దగ్గరే ఉండాలి, డబ్బే ఉండాలి. మరి మేమెవరిని అడగాలి? ఎందుకంటే మీరెట్టాకు సిగ్గు లేకుండా చర్చి కట్టుకోవటానికి కూడా మా హిందువులు ఇళ్ళకే వచ్చి అడుక్కుంటారు. మా హిందువులకి సెక్యులరిజం జబ్బు బుర్రకెక్కేసి ఉండటంతో ఎంతో కొంత ఇచ్చి పంపిస్తారు. విగ్రహారాధికుల ప్రసాదాలు పనికిరావు, కానీ డబ్బులు బ్రహ్మాండంగా పనికి వస్తాయి మీకు. అంతెందుకు, హిందువుల ప్రసాదాలు నచ్చవు, కానీ చర్చిల్లోకి వచ్చిన వాళ్ళకి పంచడానికి మాత్రం హిందువుల స్వీట్ల షాపులు కావాలి, హిందువుల మిఠాయి కొట్లకు ఆర్డర్లు ఇవ్వాలి. కావాలంటే వీడియో చూడండి. ఒక పాస్టర్ గారు అయితేనండి, నేను ఏ వీడియో పెట్టినా దానికి గాడ్ బ్లెస్ యూ తల్లి అని చెప్పేసి అయితే పెడతారండి. ఈ రోజు అయితేనండి ఒక పాస్టర్ గారు అయితేనండి వాళ్ళ చర్చిలోని ఈవినింగ్ చిన్న ప్రేయర్ ఉందంటండి. దానికైతే మనకి చిన్న ఆర్డర్ అయితే చెప్పారండి. అదేంటో మీకు కూడా చూపిస్తాను రండి. చూసారండి, సార్ కోసం అయితే ఇప్పుడే చెక్క మిక్చర్ అయితే వేడిగా ప్రిపేర్ చేయించానండి. అదే కాకుండా ఇంకోండి సన్నబూందీలు. చూసారండి, సార్కి అయితే ఐటమ్ సింపుల్ గా చేపించానండి. చూశారుగా, చక్కగా ఆంజనేయ స్వామి వారు, భక్తాంజనేయ స్వామి వారు కూర్చుని ఉన్న ఫోటోతో ఉన్న స్వీట్ షాప్కి వెళ్ళి పాస్టర్ గారు స్వీట్స్ను చక్కగా పకోడీ ఆర్డర్ ఇచ్చారు. పాపురా, మీ క్రైస్తవ్యం బతుకు తలుచుకుంటే ఇత్తడి మూకుట్లో మెత్తటి పకోడీ లాగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ సైతాన్ రాజు గారితో అంతా అయిపోయింది అనుకోకండి. ఈ సైతాన్ గారు అమ్మ మొగుడు ఇంకొకడు ఉన్నాడు, జాన్ వెస్లీ అని చెప్పేసి. ఇప్పుడు ఆ జాన్ వెస్లీ ఏం మాట్లాడతాడు అది కూడా మీరు వినాలిగా. సైతాన్ని ముగించి అక్కడికి వెళ్దాం. నా మందిరానికి వచ్చిన భాగ్యులకు పట్టడనం దొరకాలి. నేను మీ పంటల్ని, మీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తా. మీ కలిగిన దానిలో నుండి 90% మీరు తీసుకొని 10% తీసుకొచ్చి నా మందిరంలో పెట్టండి. మరి నువ్వెవడు రా భుజాలు దడుకున్నావు ఎరుప? ఇప్పుడు మేము మాట్లాడేదంతా దేని గురించి? ఎవడైతే నువ్వు తిన్నా తినకపోయినా 10% నాకు తెచ్చి ఇవ్వాల్సిందే అంటావు కదా. నువ్వే చెప్తున్నావుగా, మీ దేవుడు నేను మీకు కలిగే అంత ఇస్తాను అని చెప్పేసి. ఒక అడుక్కునే బెచ్చగత్తికి ఏం కలిగిచ్చాడని చెప్పేసి ముష్టెత్తుకున్న 100 రూపాయల నుంచి 10 రూపాయలు తెచ్చి మీ సంఘానికి ఇవ్వాలా? లేకపోతే ఆ పొరంబోక పాస్టర్ యువత ఒక తనింది కదా, నువ్వు ఏడు అప్పులు నేను చచ్చిపో, మంచం మీద కూర్చుని ఏడు, మరుగుదొడ్డు కూర్చుని ఏడు, ఎక్కడైనా ఏడు, కానీ దశమ భాగం ఇవ్వాలా అని చెప్పి అంద చూడు. మరి అప్పులున్నోడికి, అడుక్కు తినేవాడికి, రోగాలు ఉన్నోడికి ఏం కలిగిందని అది 10% ఇవ్వాలరా? అట్టంటోళ్ళ గురించి మాట్లాడితే నువ్వెందుకు భుజాలు అడుక్కుంటున్నావురా గోని పట్టమ్మ కూడా? సరే, ఈ గాడిది అయిపోయింది కదా. ఇప్పుడు జాన్ వెస్లీ ఏమంటున్నాడు ఏనండి. ప్రభు కోసం ఇది చేద్దాం అనుకుంటున్నాను. దైవజనులు చక్కని సువార్త ప్రకటిస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక దశమ భాగం లేదా ఒక ప్రతిష్టార్పణ దేవుని కోసం ఇద్దాం అనుకున్నావు అంటే, వెస్లీ గారు వేసుకున్న సూట్ ఎంత అనుకున్నావు నువ్వు? 5 లక్షలు ఉంటుంది. 5 లక్షలు ఉంటుందా ఇది? కొంతమంది ఊహలు అలా ఉంటాయి. ఆయన కట్టుకున్న టై ఎంత అనుకున్నావు? 1,00,000 రూపాయలు ఉంటుంది. నువ్వు ఇచ్చే 100 రూపాయలు ఏం కనబడతాయి వాళ్ళకి? నువ్వు ఇచ్చే 1000 రూపాయలు ఏం కనబడుతుంది? అక్కర్లా ఇవ్వక్కర్లా. సేవకులు ఈ రోజుల్లో అందరూ కార్లు వేసి తిరుగుతున్నారు. మరి ఏం వేసుకుని తిరగాల?
సైకిల్ వేసుకున్నా అక్కర్లేదు, తిరగాల. ఎందుకంటే 10 రోజులు జరగాల్సిన పని 10 నిమిషాల్లో చేయాలా లేదా గంటలో పూర్తి చేయాలంటే అవసరాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎంత నాగ్గా మాట్లాడాడు చూసారా? వెస్లీ గారు ఆల్రెడీ బాగా బలిసిపోయి ఉన్నాడు కాబట్టి వెస్లీ గారికి 100 రూపాయలు 200 రూపాయలు దశం భాగాలు ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఇచ్చే ఎట్టాగో ఆయనకి ఆనవు కదా అని ఆపేస్తారేమో. ఆపమాకండి. ఎందుకంటే 10 వందలు కలిస్తేనే ఒక 1000 అవుద్ది, 1000 వందలు కలిస్తేనే వాళ్ళు లచ్చ ఇద్ది కదా. సో చిన్న మొత్తాలని అస్సలు ఇడిచిపెట్టొద్దు అని ఎంత తెలివిగా చెప్తున్నాడు చూడండి. అదే హిందూ సంఘాలు ఎప్పుడైనా మాకు డొనేషన్ కావాలి గోశాల నిర్మాణానికి, ఉదాహరణకి మన అదితి గోక్షేత్ర నిర్మాణం గురించి మనం చెప్పినప్పుడే మనకి ఈ రోజు వరకు సరైన రెస్పాన్స్ రాలేదు. చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. రీజన్స్ ఏంటో మరి మనకు తెలియదు. ఎందుకంటే మేబీ నేను అడిగిన టైం రాంగా లేకపోతే అడిగిన విధానం రాంగా. ఎందుకంటే అడుక్కోవటానికి కూడా ఒక గొప్ప ప్రాక్టీస్ ఉండాలి, మనకు అది లేదు కాబట్టి. కానీ మేము అడిగేవన్నీ కూడా ఇలాంటి కారణాలకే ఉంటాయి. ఏదైనా ఒక పెద్ద మీటింగ్ పెట్టాలా లేకపోతే ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయాలా. ఒక గోక్షేత్రం ఏర్పాటు అంటే చిన్న విషయం కాదు కదా. ఎందుకంటే అందులో గోశాలతో పాటు 5 ఆలయాలు కూడా పెడుతున్నాం, దాంతోపాటు ఒక గురు సన్నిధి కూడా పెడుతున్నాం దత్తాత్రేయ స్వామి వారి విగ్రహంతో. ఎందుకంటే నిజమైన గురుతత్వాన్ని కూడా హిందువులకి తెలియజెప్పాలి కదా. కాబట్టి అలా ఏర్పాటు చేయాలి. అలాగే వచ్చిన వాళ్ళకి అక్కడ చదువుకోవటానికి ఒక ఆధ్యాత్మిక లైబ్రరీ విత్ ప్రామాణిక గ్రంథాలతోటి చేయాలనుకుంటున్నాం. వచ్చిన వాళ్ళు కుటుంబంతో ఒక రోజంతా గడిపేలాగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అలాగే ఒక యాగశాల పెట్టి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి కూడా లోక కళ్యాణ యజ్ఞం జరిపించాలి అని సంకల్పం కూడా చేస్తున్నాం. మేబీ భవిష్యత్తులో దాతలు మంచిగా దొరికితే అది వారానికి ఒకసారి ఆ లోక కళ్యాణం యజ్ఞం జరిపించే ప్రయత్నం కూడా చేస్తాం. కానీ వీటన్నిటికీ సహకారం ఎవరిని అడగాలి? నేను మిమ్మల్ని అడగాలి. కానీ మిమ్మల్ని నేను అడుగుతుంటే మీరు ప్రేమతోటో నమ్మకంతోటో నాకు ఇస్తుంటే ఈ గాడిద కొడుకులు తెగ ఏడుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈడేమంటున్నాడు, మరి మేము కారులో కాకపోతే ఎలా తిరగాలి అంటున్నాడు. చూడండి ఒకసారి. డొక్కు సైకిల్ వేసుకుని తిరిగితే కొంతమందికి ఆనందం కదా. డొక్కు సైకిల్ వేసుకుని అది గంటకు 3 పంక్చర్లు అయిపోతుంటే అలాంటి వాళ్ళని చూస్తే నీకు సంతోషం. సేవకులు ఎప్పుడు అదే స్థానంలో ఉండాలని కొంతమంది. ఆ చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకుని డొక్కు సైకిల్ వేసుకుని తిరిగితే కొంతమందికి గొప్ప ఆనందం. సేవకులు అంతకుమించి అభివృద్ధి పొందడం కొంతమందికి ఇష్టం లేదా? రాకెట్లలో ప్రపంచం తిరుగుతుంటే సేవకులు కారులో కూడా తిరగద్దా ఈ రోజుల్లో? చూడండి వాళ్ళు ఎంత చక్కగా ప్రపంచం రాకెట్లో తిరుగుతుంది కాబట్టి మేము కారుల్లో తిరుగుతాం, బంగ్లాల్లో తిరుగుతాం అంటున్నారు. వాళ్ళు అడుక్కుంటేనేమో అది గొప్ప సేవ. అదే సేవ చేయటం కోసం నిష్కల్మషంగా ధర్మం కోసం పనిచేస్తూ 10ల సంఖ్యలో కేసులు పెట్టించుకొని తిరుగుతున్న మేము అడిగితే మాత్రం ఆన్లైన్ బెగ్గింగ్ అట. పైగా వీళ్ళు ఎంత బరితెగిచ్చేసారో చూసారుగా. మేము అడుగుతాం, అడిగేది దీనికి అని చెప్పేస్తా ఉన్నారు. మరి మతం మారిన హిందువులు, మతం మారాలి అనుకుంటున్న వాళ్ళు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. వాళ్ళు సేవ చేస్తాము అనే పేరుతోటి మిమ్మల్ని లూటీ చేస్తున్నారు తప్ప నిజానికి అక్కడ సేవ జరగట్లా. ఇప్పుడు జరగాల్సిన సేవ ఏదైతే ఉందో అదేంటో తెలుసా? మన ధర్మాన్ని కాపాడుకునే సేవ. ఎందుకంటే మన ధర్మం పైన దాడి చేయడానికి లక్షల కోట్ల రూపాయలు విదేశీ నిధులు వస్తూ ఉంటే అవి చాలక అవి మేసే బ్యాచ్లు వేరే ఉన్నాయి. ఆ స్థాయిలో వాళ్ళు మేసేవి మేస్తూ ఉంటే కింద స్థాయిలో హిందువుల్ని మతం మార్చి ఆర్థికంగా లూటీ చేస్తున్న వ్యవస్థలు వీళ్ళు. మరి వీళ్ళందరి యొక్క నిజస్వరూప స్వభావాల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వాళ్ళందరినీ తిరిగి స్వధర్మంలోకి వచ్చేలాగా చేయాలంటే, స్వధర్మంలో ఉన్నవాళ్ళు మత మార్పిడికి గురవ్వకుండా అవగాహన కల్పించాలి అంటే అలాంటి వాళ్ళ మీద నిత్య పోరాటం జరగాలి. చాలా మందికి అనిపించవచ్చు నేను 6 నెలలు సపోర్ట్ చేశాను, నేను 1 ఇయర్ సపోర్ట్ చేశాను, నేను 5 ఇయర్స్ సపోర్ట్ చేశా అని చెప్పేసి. మీ శక్తి సహకరిస్తే, లేదు మీ శక్తికి మించైనా, ఎందుకంటే మేము మా శక్తి సహకరించిన మేరకు కాదు, మా శక్తికి మించి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ పోరాటం ఎప్పుడు దాకా సాగాలి అంటే అయితే మనం భూమి మీద ఉన్నంత వరకు చేయాలి, లేదా ఈ భూమి మీద నుంచి ఆ పాషండ మతాలు పోయేదాకా చేయాలి. ప్రతి హిందువు దీనికే కమిట్ అవ్వండి. అండ్ మీరిచ్చే డొనేషన్స్ కూడా ఆలోచించి చేయండి. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో చూడండి. ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థ ఆధారంగా నడుస్తున్న వాడికి ఉండేంత ఖర్చులు సాధారణ యూట్యూబర్లకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి కష్టాన్ని గుర్తించి, కష్టాన్ని గౌరవించి దానికి తగ్గట్టు మీరు సహకరిస్తే మన వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, మీ మీద నమ్మకంతో ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మరింత ధైర్యంగా ముందుకు వెళతారు, మరింత దీర్ఘకాలం యుద్ధం చేయగలుగుతారు. సో అలాంటి యుద్ధానికి మీ అందరి సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇలాంటి లూటర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు మాతో పాటు మీ అందరూ కూడా భాగస్వాములు అవుతారు అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.